డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. విక్రమ బేతాళ కథలు పెడుతున్నాం కదా రమ్మగారు. చాలా మంది లైక్ చేస్తున్నారు. కంటిన్యూగా ఇవి ఎన్నైతే స్టోరీస్ ఉంటాయో అవన్నీ రమ్మగారితో చెప్పించిందని కూడా మనకి కామెంట్ రూపంలో తెలియజేస్తారు రమ్మగారు. సో అందులో భాగంగా ఈరోజు ఇంకొక విక్రమ బేతాళ కథ. అంటే ఇప్పుడు విక్రమార్కుడు బేతాళుడు ఎగిరిపోయాక మళ్ళీ పట్టుబదలని విక్రమార్కుడు ఏం చేశాడు, మళ్ళీ వెనక్కి వెళ్ళి చెట్టు దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి ఆ బాడీని భుజాన్ని వేసుకున్నాడు, కిందకి దిగాడు, నడుస్తున్నాడు. బేతాళుడు ఇంకో కథ చెప్పడం మొదలుపెట్టాడు. ఏం చెప్పాడంటే, ఒక రాజ్యంలో రాజుగారు, చాలా మంచి గొప్ప రాజుగారు ఉండేవాడు. చాలామంది మంత్రులు, కవులు, వాళ్ళతో పాటు ఒక విదూషకుడు ఉండేవాడట, కమెడియన్. ఆస్థాన విదూషకుడు అనేది ఒక పోస్ట్ ఉండేది. ఈ విదూషకుడు ఏంటంటే ప్రతి ఆస్థానంలోనూ, రాజస్థానాల్లోనూ సరదాగా మాట్లాడేవాళ్ళు, జోవియల్గా మాట్లాడుతూ సందర్భాన్ని, అంటే సభని కొంచెం అంటే మనోరంజకంగా ఉంచడం అనేది అప్పుడు కూడా ఉండేది, పాతకాలంలో కూడా. ఆస్థాన విదూషకుడు ఈ రాజ్యంలో ఉన్నవాడు ఏంటంటే మహాకోతి. అతను అమిత వాచాలుడు, ఎక్కువగా మాట్లాడేవాడు. అసలు ఏం మాట్లాడుతున్నామో ఏమంటున్నాం అనేది ఒళ్ళు తెలిసేది కాదు. అయితే ఎవరినైనా ఏదైనా ఎక్కిరిచ్చేవాడు, హేళన చేయటం, ఎక్కిరించడం, ఏదో ఒకటి అనటం, ఏమనాలి, మన మాట్లాడడం, తమాషాగా మాట్లాడుతూనే తప్పులు ఎత్తి చూపించటం, మీరు అది కదా ఇది కదా అని అంటాం, ఇలా చేసేవాడు. అయితే అందరికీ అతనంటే ఒళ్ళు మంటగా ఉండేది. కానీ అతను ఏం మాట్లాడినా రాజుగారు నవ్వేవాడు. ఆయన పగలబడి నవ్వేసరికి మిగిలిన వాళ్ళు ఏం చేస్తారు, రాజు నవ్వితే మిగిలిన వాళ్ళు నోరు మూసు కూర్చోడానికి వీల్లేదు, వీళ్ళు కూడా నవ్వాలి కదా, అందరూ నవ్వేవాళ్ళు. అయితే ఆ విదూషకుడు వల్ల వీళ్ళకి రాజ్యానికి ఒక మేలు జరుగుతుండేది. ఇప్పుడు ఈ రాజస్థానాల్లో ఏముంది, కొన్నాళ్ళు గడవగా అధికారులు స్థిరపడిపోయి రాజుని పడగొట్టడానికి ప్రయత్నాలు చేస్తుండేవాళ్ళు. అలాంటిది ఒక సెంటెన్స్ అందినా అందకపోయినా, అంటే మన వ్యక్తుల్ని బట్టి వీడు ఇలాంటి వాడు అని మనకు కొంత తెలుస్తుంది కదా. విదూషకుడు అంటే వాడు ఒట్టి వాగుడుకాయగా కాదు, తెలివిగా ఉంటాడు, తెలివి ఉన్నవాడే, తెలివి తక్కువ వాడు కాదు, తెలివి తక్కువగా వాగటం కాదు, అది తెలివైన వాచాలతే అన్నమాట. వాళ్ళ ఇంటెన్షన్ కొంచెం తెలుసుకుని రాజుకి అందేలాగా, ఈ నలుగురికి తెలిసిపోయేలాగా ఇతను ఎక్కిరింతగా వాళ్ళ మీద మాట్లాడేసేవాడు. దాంతో ఒక సెంటెన్స్, ఆ మాటలు బయటికి రాక ఒక సెంటెన్స్ వచ్చినా సరే, అమ్మో వీడు మనకే గురిపెట్టాడు, జాగ్రత్త పడేవాడు అని అవతల వాళ్ళు జాగ్రత్త పడేవాడు. ఇప్పుడు మామూలుగా కూడా చూడండి, ఏదో చక్కగా బాగా తయారై వస్తే అబ్బా జిగేలమంటున్నారంటే అది మన్నేనని మనకు అర్థమవుతూ ఉంటుంది కదా, అలాంటివన్నమాట. అట్లా మాట్లాడేసరికల్లా జనాలు జాగ్రత్త పడేవాళ్ళు, రాజు కూడా కేర్ఫుల్గా ఉండేవాడు. అయితే కొంతకాలం తర్వాత ఇట్లా జరుగుతూ ఉండేది. రాజు నవ్వడంతో మిగిలిన వాళ్ళు చచ్చినట్టు వాడిని చూసి నవ్వాల్సి వచ్చేది. ఒక ఉత్సవం జరిగిందట, ఒక చాలా పెద్ద ఉత్సవం జరిగితే ఆ ఉత్సవంలో ఈ పురోహితుడు అన్ని చోట్లకి తిరుగుతూ ఇలాగే ఇష్టారాజ్యంగా మాట్లాడుతూ వాళ్ళని వీళ్ళని ఎక్కిరిస్తూ గోలగోలగా ఉన్నాడు. సరే, సభ అంతా తీరింది. పొద్దున్న జరిగిన ఉత్సవం గురించి సాయంకాలం మాట్లాడేసుకుంటున్నారు ఇష్టాగోష్ఠిగా. అక్కడ డ్యాన్స్ బాగుంది, ఇక్కడ పాటలు బాగున్నాయి, ఆ గారడి వాడు ఇది చేశాడు అది చేశాడు అని మాట్లాడుతుంటే రాజు వీడు పక్కపక్క నవ్వుతూ వీడు ఏమన్నాడంటే, నేను మూర్ఖుడిని అనుకుంటారు కానీ నాకంటే పెద్ద మూర్ఖుడు మన రాజుగారే అన్నాడు. అనేసరికి రాజు గట్టిగా నవ్వాడు, జనాలంతా నవ్వారు. రాజును మూర్ఖుడు అంటే నవ్వారు. అక్కడి నుంచి అసలు మన రాజుగారు, నేనే అందగాడిని కాదు, నేనే కురూపిని, మన రాజుగారికి కురూపితవా అంతా ఇంత కాదు, రాజుగారికి ఎంత దొడ్డి కాళ్ళో తెలుసా, ఆయన గుర్రం ఎక్కితే కాళ్ళు ఎలా ఉంటాయో నడిచినా వాడి ఆయన కాళ్ళు అలాగే ఉంటాయి అన్నాడు. అనేసరికి రాజు ఓహోహో అని మళ్ళీ పక్క నవ్వాడు. అందరూ మళ్ళీ నవ్వారు. అక్కడి నుంచి ఈ మూడో ఆగలేదనమాట, వీడు ఆగకుండా ఇంకా కాస్త పైగా ఏదైనా నవ్వేసరికల్లా పిల్లల్లో ఒక రకమైన ఉత్సాహం వస్తుంది. ఈ విదూషకుడు కూడా ఇంకా ఉత్సాహం పెరిగిపోయిందనమాట. అక్కడి నుంచి ఏమన్నాడు, నేనే వాగుడుకాయని అనుకుంటారు, నాకంటే పెద్ద వాగుడుకాయ మన రాజుగారే, అసలు ఈయన మాట్లాడే మాటలకి జనాలు చెవులు మూసుకోవాల్సిందే అన్నాడు. దానికి రాజుకు నవ్వొచ్చేసింది. వచ్చేసరికల్లా అందరూ నవ్వారు, పగలబడి నవ్వేస్తున్నారు. సభ అంతా ఉక్కిరి పిక్కిరి అయిపోతుంది నవ్వులతో. వీడేమన్నాడు, మన కర్మ, మన దేశం చేసుకున్న పాపం ఏమిటంటే ఈ కురూపి, ఈ దొడ్డికాళ్ళవాడు, ఈ పిచ్చివాగుడు బాగే రాజు, ఈ మందబుద్ధి, ఈయన మూర్ఖుడు, నాకంటే మూర్ఖుడు రాజు, ఈ బట్టతల రాజుని భరించాల్సి వస్తుంది, అదంతా మన కర్మ అనేసరికల్లా రాజు నవ్వడం మానేశాడు. రైమని లేచి నుంచున్నాడు. ఆపింకా ఏంటి వాచాలుడు, ఇంత పిచ్చివాగుడు బాగుతున్నావు అనేసరికల్లా వీడు ఏమన్నాడో, ఏ మాటకి రాజుకి అంత కోపం వచ్చిందో ఈ విదూషకుడికి అర్థం కాలేదు. వాడు తెల్లబోయి, నేనేమన్నాను ప్రభావం, ఏమన్నావా, నీ నోటికి వచ్చినట్టు వదలతావా, అరే వీడిని పట్టుకోండి రా, వదరపోతుంది, సింహాలకి ఆహారంగా వేసేయండి, పట్టుకోండి వీడిని అన్నాడు. సభ అంతా నిర్ఘాంతపోయింది.
ఆల్ ఆఫ్ ఎ సడన్ అట్లా అయిపోయేసారు కదా. సరే ఏం చేశారు, వెంటనే సైనికులు రాజుగారు ఏ చెప్తే చేయాలి, వీడు విదూషకుడని అదని వాళ్ళకేం పట్టింది, గబగబా వాడిని పట్టుకున్నారు, వాడిని కాస్త తీసుకెళ్ళిపోయారు, చెరసాలలో పడేసేసారు. రేపు పొద్దున్నే సింహానికి ఆహారంగా వేసేయాలి వాడిని. అక్కడి నుంచి ఏమైంది, వీళ్ళంతా సభ అంతా తెల్లబోయింది, పొద్దుటి సరదా అంతా పోయింది, సాయంకాలపు సరదా అంతా పోయింది. ఎవరు వాళ్ళు తెల్లమొహాలు వేసుకుని సభ మెల్లిగా నిష్క్రమించారు జనం అంతా. రాజు కూడా రివరివలాడుతూ వెళ్ళిపోయాడు. ఆయనకి ఏం చేయాలో అర్థం కావట్లేదు, వెళ్ళిపోయాడు. వెళ్ళేసరికల్లా ఈ విదూషకుడికి ఉన్న స్నేహితులు కొంత గుంపు ఉంటుంది కదా, వీళ్ళంతా రాజుని అడిగారు, అయ్యా ఏంటండి ఏదో మాట్లాడాడు, మీరు నవ్వారు, సడన్ గా మీరు ఇలా ఇంత సింహానికి ఆహారం అంటే రేపు పొద్దున్న చచ్చిపోతాడు, మన దేశం ఎంత తోడుని కోల్పోతుంది, మీరు ఏదైనా చెయ్యండి అంటే నేను చేయలేను, ఎందుకంటే నేను సింహాలకు ఆహారం అని సభలో చెప్పా, దానికి తిరుగు నేనేమి చేయను, దానికి వేరేగా నేను చేయడానికి కుదరదు. సింహం కనుక వీడిని తినకపోతే నాకు ఓకే, ఆ సింహం తినలేదనుకో బతికిపోతాడు, ఏదో రెండు సింహానికి దొరికితే ఇంకా ఏం బతుకుతాడు, ముందు అది మీద పడేసరికి గుండె అయిపోతుంది, బతికితే నేను ఇంకా వాడిని ఏమన్నాను చెప్పాడు. అక్కడి నుంచి వీళ్ళు ఏం చేశారు, ఆ సింహాలు వాడి దగ్గరికి వెళ్ళి, సింహం ఎవడైతే దాన్ని చూస్తాడో వాడి దగ్గరికి వెళ్ళి, ఒరే ఇవాళ రాత్రి దీనికి బాగా మెక్కబెట్టరా, ఫుల్గా పీకల దాకా దానికి తిండి పెడితే మర్నాడు పొద్దున్న దానికి ఆహారం అవసరం ఉండదు, వారం దాకా అది తిండు, అందుకని వాడికి డబ్బిచ్చి బాగా మాంసాహారం తెప్పించి ఇప్పుడు సింహాన్ని మేపేసేయి, రేపు పొద్దున ఇంకా అది వాడి దేవుళ్ళకి వెళ్ళకుండా ఉంటుందని చెప్పారు. చెప్పి అక్కడి నుంచి విదూషకుడిని చూడడానికి వెళ్ళారు. ఈ ఏర్పాటు చేశాము, ఇదేమిట్రా, ఏ మాటకి రాజుకి ఇంత కోపం వచ్చిందిరా, ఏమిటి ఇట్లా అయిపోయింది, నువ్వు ఇలా అయిపోతున్నా అంటే వాడేమన్నాడు, రెడీ అయిపోయాడు విదూషకుడు చనిపోవటానికి. ఎందుకంటే అంత ప్రీతిగా ఉండే రాజు తను ఏమన్నా నవ్వి తన అన్న మాటకి ఒక్కసారి కూడా ఎదురాడని రాజు అన్ని సంవత్సరాలుగా అతనికి రెచ్చిపోయాడంటే ఎందుకు రెచ్చిపోయాడు, ముందు నుంచి అలవాటు ఉంది, రెచ్చిపోయాడు, అంతే కదా. ఇప్పుడు సింహానికి ఆహారానికి తయారైపోయాను, నేను విదూషకుడుగానే చచ్చిపోవాలి, దీనంగా చచ్చిపోను నేను, నాకు మంచి విచిత్రంగా నిలబడే రకంగా ఉన్న బట్టలు కుట్టించండి, అక్కడి నుంచి బాగా గజ్జలు అవి కాళ్ళకి చేతులకి కట్టుకునేందుకు గజ్జలు కావాలి నాకని అడిగాడు. సరే వీళ్ళు ఏం చేశారు, రాత్రికి రాత్రి ఓ దర్జీవాణ్ణి పట్టుకుని వాడికి రంగులతోటి పుచ్చు టోపీ ఒకటి, చూడంగానే నవ్వొచ్చేలాంటి ఒక విచిత్రమైన డ్రెస్సు కుట్టించారు. అక్కడి నుంచి పొద్దున్నే 10 గంటలైంది, పొద్దున్నే ఎవరి పనులు వాళ్ళు చేసుకున్నారు. 10 గంటలకి బహిరంగంగానే సింహానికి ఆహారంగా వీళ్ళు అక్కడ ఆ ఊళ్ళో శిక్ష అది. సరే ఏం చేశారు, ఈ 2 తలుపులు ఉన్నాయట ఆ బోనికి, వీడో చోట ఒక బోన్లోకి వీడిని తోస్తారు, దానికి ఇంకో తలుపు ఉంది బయటికి. ఈ సింహం ఇది వచ్చే లోపల ఆ 2వ తలుపు దగ్గరికి వెళ్ళిపోరా, 2వ తలుపు మనిషి ఇట్లా ముట్టుకోగానే ఓపెన్ అయిపోతుంది, లోపల నుంచి మనుషులు ముట్టుకునేస్తారు, పై ఎత్తున పట్టుకుంటాం కదా, సింహం కింద ఎత్తున పట్టుకుంటుంది అని చెప్పారు అతనికి ఏర్పాటుగా. అక్కడి నుంచి ఏమైంది, సరే సింహం వచ్చింది, వీడిని అన్ని వస్తువులతోటి వీడిని కూడా ప్రవేశపెట్టారు. పెద్ద బుట్టలాంటివి ఆకుపచ్చ, పసుపచ్చ, ఎరుపు, నలుపు, తెలుపుతోటి రకరకాల రంగులతోటి విదూషకుడు అంటే చిత్ర వేషధారణతో ఉండి అన్ని గజ్జలుగా కాళ్ళ నిండా గజ్జలు కట్టుకున్నాడు. సరే వాడిని ప్రవేశపెట్టేసరికల్లా ఏమైంది, ఈ సింహం ఒక చోట పక్కన పడుకున్నది, వీడిని లోపల తోశారు, తోసి తలిపేసేసారు. తలిపేయంగానే వీడేం చేశాడు, ఒక్క ఎగిరెగిరి అదేదో కోతిలాగా చిట్టగా డాన్స్ చేశాడు. జనమంతా గొల్లుమని నవ్వారు ఆ బట్టలతోటి. ఆ పైగా అతను నడుస్తుంటే 10 మంది డ్యాన్స్ చేసేవాళ్ళు నడుస్తున్న శబ్దం వస్తుందన్నమాట, ఆ సౌండ్. రాజు కూడా పుక్కిలింతలుగా నవ్వొచ్చింది, అలవాటైపోయింది, నవ్వు ఆపుకున్నాడు బలవంతంగా. ఈసారి ఏమైంది, ఈ సింహం అది చూసింది వీడికేసి బద్ధకంగా, ఆల్రెడీ నిన్న రాత్రి ఫుల్గా తినేసింది, అట్లా చూస్తోంది, ఈ రంగులుగా ఉన్నది, మెల్లిగా లేచింది. వీడు ఒక్కోడు చేసినట్టు కాకపోతే ఈ గల్లు అన్న శబ్దానికి అది కొంచెం బెదురుతోంది అనమాట నడుస్తుంటే. ఇన్ని రంగులు, మనిషి ఏమో మొహం ఒకటే కనపడుతోంది, గల్లుమని శబ్దం. సరే అదేం చేసింది, వీడు ఈ 2వ తలుపుకి వెళ్ళే లోపలే అది దూకడానికి ప్రయత్నం చేస్తున్నట్టుగా, అంటే ఎవడో వచ్చాడు వాడి మీదకి దూకుదామనుకుంది, దూకబోతోంది. వీడేం చేశాడు, మళ్ళీ ఎగిరి ఆ శబ్దం పెంచాడు, సౌండ్ పెంచేసరికల్లా ఆగిపోయింది. ఈ లోపల 2వ తలుపు మీద ఇతను పై వైపున ఇతని చేతులు పడంగానే తలుపు ఓపెన్ అయిపోయింది. బతుకు జీవుడా అని ఇతను బయటకు వచ్చేసాడు. సింహ బతకంగా ఉంది, అది చూస్తూ కూర్చుంది అనమాట. జనాలు అంతా కేరింతలు కొట్టారు, అమ్మాయ విదూషకుడు బతికిపోయాడు, సింహం నుంచి తప్పించుకున్నాడు. ఎందుకంటే మామూలుగా శిక్షల్లో ఏమిటి, ఒకడు తప్పించుకున్నాడు అనుకో, సింహం తినేదాకా వాడిని ఆ బోన్లోనే ఉంచేవాళ్ళు. అయితే రాజుగారు ముందు రోజు రాత్రి వరం ఇచ్చాడు, ఏమిటి, వాడు సింహం కనుక తినకపోతే వాడిని వదిలేస్తానని. సింహం బయటకు వచ్చేసాడు. సరే వాడి వస్త్రాలన్నీ ఉడదీశారు, మామూలు బట్టలు ఇచ్చారు. రాజు మళ్ళీ వాడిని హక్కుని చేర్చుకున్నాడు. కానీ వాడు వాగుడు మానేశాడు, అతువాగుడు మానేశాడు. ఇప్పుడు సరే ఈ కథ చెప్పాడు బేతాళుడు. చెప్పి రాజుని అడిగాడు, రాజా అన్నిసార్లు నవ్వే రాజు అకస్మాత్తుగా ఎందుకు కోపం వచ్చింది ఆయనకి, ఎందుకు ఇతన్ని చంపేసేంత ఉధృతమైన కోపం రాజుకి ఎందుకు వచ్చింది, సమాధానం తెలిసి చెప్పకపోతే నీ తల పగిలిపోతుంది, సమాధానం చెప్పమన్నాడు. రాజుగారికి సమాధానం అర్థమైపోయింది ఏమిటి అని.
ఇప్పుడు వాడు ఏమన్నాడు, రాజు మూర్ఖుడు, రాజుకి దొడ్డికాళ్ళు, రాజుకి అతివాగుడు అన్నాడు. వీటికి అవునా? నవ్వారు. చిట్ట చివరిది రాజుకి బట్టతల అన్నాడు. ఈ మొదటి 3 అబద్ధం. రాజుగారికి దొడ్డికాళ్ళు లేవు, రాజుగారు మూర్ఖుడు కాదు, రాజుగారు వాచాలుడు కాదు. కానీ ఆఖరి మాట నేను బట్టతల ఉంది చూసావా, అది నిజం. ఓకే. ఎప్పుడైనా సరే నిజాన్ని బాహాటంగా చెబితే ఎవరికీ నచ్చదు. నీకు లేనిది అంటే నవ్వొస్తుంది, నీకు ఉన్నదాన్ని నలుగురిలో చెప్తే ఒళ్ళు మండిపోతుంది. అందుకు రాజుకి కోపం వచ్చింది. ఆయన బట్టతల సంగతి కిరీటం కింద దాక్కుంటుంది బట్టతల ఎప్పుడు. ఓహో. తల మీద ఏదో క్యాప్ పెట్టుకుంటాడు, ఎవరికి కనపడదు. రాజుగారికి బట్టతల అని తెలిసిపోతే ఎట్లా? దాంతో ఆయనకు ఒళ్ళు మండిపోయింది. నా బట్టతల గురించి ఎత్తుతాడు, నా బట్టతల అయితే మాత్రం వీడికెంది గుండెలు, నా బట్టతల పేరు చెప్పడానికి అని కోపం వచ్చేసింది ఆయనకి. ఎవరైనా సరే నీ ముక్కు వంకరగా ఉందంటే ఎంత కోపం వస్తుందో వంకర ముక్కు వాడికి. వంకర ముక్కు లేకపోతే కోపం రాదు, నవ్వు వస్తుంది కదా. ముక్కు వంకరగా ఉందంటే మా అమ్మ నాన్న ఇలాగే ఇచ్చారు, ఒళ్ళు మండిపోతుంది. ఇప్పుడు రాజు కాబట్టి చంపేయడానికి ఉధృతం వచ్చేసింది స్పీడ్గా. మన బట్టి మామూలు వాళ్ళు ఏం చేస్తాము, ఆ మాట అంటే నీకు జుట్టు పలచన, నీ ముక్కు వంకర, నీ కళ్ళు చిన్నవి, అలాంటివి డైరెక్ట్గా అంటే కష్టంతో వస్తుంది బాగా. కోపం వచ్చి తన కోపాన్ని చూపించగలిగే అవకాశం ఉంది కాబట్టి రాజు వెడికి శిక్షేశాడు అని చెప్పంగానే బేతాళుడు నవ్వాడు. రాజా, చాలా సరిగ్గా చెప్పావు, కానీ నువ్వు మౌనభంగం చేసావు, నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పేసి మళ్ళీ బేతాళుడు చేటెక్కాడు. బేతాళుడు వెళ్ళిపోగానే పట్టుబదలని విక్రమార్కుడు మళ్ళీ వెనక్కి తిరిగి ఆ బేతాళుడు ఆవహించినటువంటి శరీరాన్ని తేవడానికి మర్రి చెట్టు వైపుకి నడవటం మొదలుపెట్టాడు. కథ కంచికి మనం ఇంటికి. సూపర్, చాలా బాగుంది. ఇలాంటి కథలు ఎన్ని ఉన్నాయో పిల్లలకి భలే ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. ఇప్పుడు పిల్లలకు కాదు, పెద్దవాళ్ళకి ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఇప్పుడు నీకు కూడా ఇంట్రెస్టే కదా చాలా. సో ఈ కథలు తెలుసుకోండి. ఇందులో ఉన్న ధర్మ సూక్ష్మం మనంతటా మనం బయటికి తీయడానికి ట్రై చేయడం కూడా మంచి ఆలోచనే. బ్రెయిన్ కి పదును పెరుగుతుంది. అవును. పిల్లలకి చెప్పేటప్పుడు కూడా దీనికి ఇంకొక 4-5 మంచి మాటలు మనం ఇప్పుడు ఉంటే, నేను కథ చదివాను, అదొక 5 పేజీలు ఉందనుకోండి జయ, మీకు 5-8 నిమిషాల్లో నేను చెప్పేస్తున్నాను. అందులో ఉన్న మొత్తం ఆశాంతమైన విషయం నేను మీకేం చెప్పను, అది నేను అర్థం చేసుకుని మీరు చెప్తారు. నా భాషలో నేను చెప్తాను. తల్లులు విన్న తల్లులు వాళ్ళ భాషలో వాళ్ళు చెప్పుకోవాలి. అయితే మీరు కంటెంట్ ఇప్పుడు నేను ఎట్లా ఫ్రేమ్ మాత్రం అదే ఉండాలి. అలాగే ఈ ఫ్రేమ్ని ఇలా యథాతథంగా అందిస్తే ఇవి ముందుకెళ్తాయి కథలు. ఖచ్చితంగా రమ్మగారు. థ్యాంక్ యూ సో మచ్ రమ్మగారు. ఓకే జయ.